చివరికి అతగాడు చేసిన పని దేవుడికి విరుద్ధమైన పనులు చేశాడు. ఇదిగో కొన్ని ఇశ్రాయేలుకి వ్యతిరేకమైన తెగలు ఉన్నాయి. నేను 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ని ఐగుప్తు నుంచి నడిపించుకొచ్చి వాళ్ళని కానాను భూభాగంలోకి తీసుకుని వెళుతున్నప్పుడు కొన్ని తెగలు అడ్డొచ్చాయి. ఆ తెగలు ఇశ్రాయేలు తెగకు అడ్డు రావడమే కాదు, దేవుని పిల్లలని వారు ఎరిగి కూడా వాళ్ళని ఎద్దేవ చేశారు, ఇబ్బంది పెట్టారు. అలాంటి తెగల్ని మరలా అడ్డు లేకుండా చేయి, ఎందుకంటే వాళ్ళ యొక్క క్రియలు మంచివి కాదు. సౌలు, నువ్వు రాజుగా నీ పరిపాలన నువ్వు ఏం చేస్తావంటే ఆ తెగలను, ఆ భూభాగాలను నువ్వు ఖాళీ చేయించాలి. అందుకు నిన్ను రాజుని చేసిన చాలా స్పష్టంగా దేవుడు సౌలుకి సమూయేలు ద్వారా చెప్పిస్తుంటే సౌలు ఏం చేశాడో తెలుసా? తనకు నచ్చినవన్నీ చేసి దేవుడికి నచ్చుతాయి అనుకున్నాడు. ఇదేనంటే పిచ్చి పని, తొకలక పని అంటారు దీన్ని. మనకు నచ్చినవి దేవుడికి నచ్చుతాయి అనుకోడు మన అమాయకత్వం. నువ్వు ఆ ఆకాశం కింద ఆ మోయాబీల్ని లేదా ఆకాశం కింద ఈ వ్యతిరేకమైన తెగలను లేకుండా వాళ్ళ దగ్గరికి పోకుండా, ఇదిగో వాళ్ళ యొక్క చాలా తెగలున్నాయి, వాటన్నింటి తీసే. ఎందుకు తీసేయాలి ప్రభు అని ఒకవేళ తిరగేసి ప్రశ్న అడిగితే వాళ్ళు చాలా అసహ్యమైన క్రియలు చేస్తున్నారు. ఎంత అసహ్యమైనవి! పసిపిల్లలను వాళ్ళ దేవతలకి బలిస్తున్నారు, నరబలి జరిగిస్తున్నారు. వాళ్ళ యవ్వనస్తులు కలిసి తందనాలు ఆడుతున్నారు. అంటే పూర్తిగా వాళ్ళ నగ్నంగా వారు దేవుళ్ళ ఎదుట వాళ్ళ తందనాలు ఆడుతూ ఇది ఏమన్నారు తెలుసా? ఇది దేవుని యొక్క ఆరాధన అంటున్నారు. దేవుడి పేరు మీద వ్యభిచారం, దేవుడి పేరు మీద నరబలి, దేవుడి పేరు మీద పసిపిల్లల యొక్క ఓసకోత, ఇవన్నీ జరుగుతున్నాయి. సౌలు, నువ్వేం చేస్తావు? ఇదిగో అట్టి క్రియలను అలా జరిగితే ఇది క్యాన్సర్ కణితి లాంటి కార్యం. ఎందుకంటే సొసైటీకి ఇలాంటి తెగలు మంచివి కాదు. నువ్వు చంపేస్తే అది మర్డర్, నేను చెప్పి తీసేస్తే అది న్యాయం. ఎందుకంటే మనం ఎవరినైనా ఇలా కత్తి చేత గీసామనుకోండి, క్రైమ్. నువ్వు మర్డర్ చేయాలన్న థాట్ నీకుందని ఎవరైనా ఒక ఆయుధం ఉపయోగించి, ఏదైనా ఒక ఆయుధం ఉపయోగించి వాడి మీద కొట్టాను, నువ్వు కర్రతి అటెంప్ట్ టు మర్డర్ కేసు కడతారు నీ మీద. ప్లాన్ చేస్తున్నావు కొట్టాలని, అంటే నువ్వు ఒక దుండగుడివి. సెక్షన్ ప్రకారం ఏదో కేసేస్తారు, ఆ కేసేసి ఇదిగో 354 ఏదో ఒకటి వేసి నేను తీసుకెళ్ళి లోపల ఆడేస్తాను, ఎందుకంటే నువ్వు కొట్టే ప్రయత్నం చేసావు అంట. మనం కొడితే బాగున్నాను, మనం కొడితే నేరం, పోలీసుడు కొడితే న్యాయం. నువ్వు కోస్తే బాగా విను, నువ్వేదన్నా కోస్తే నేరం, డాక్టర్ గారు కోస్తే ఆపరేషన్. మారిపోతుంది చూస్తారు సీను. నా మాటలు అర్థమవుతున్నాయి ఏదో. నువ్వు కొడితే నేరం, పోలీసుడు కొడితే న్యాయం, నువ్వు కోస్తే నేరం, డాక్టర్ కోస్తే అది వైద్యం. ఇది నీకు అర్థమైతే దేవుడే తీసేయమంటున్నాడంటే సొసైటీకి దేవుడు వైద్యం చేయమన్నాడు సౌల్ని. తీసే ఆ తెగల్ని. వీళ్ళని ఇలాగ వదిలేస్తే నరులను నరులే చంపుకుంటే వల్లకాడవుద్ది ప్రపంచం. దేవుడి పేరు మీద మనుషులను బలివ్వడం ఏంటి? దేవుడి పేరు మీద పసికందులను, నెలల నిండిన పిల్లలను బలివ్వడం ఏంటి? తీసే. అక్కడ జంతువు కూడా ఉండడానికి వీలేదు, ఎందుకంటే అక్కడ జంతువులు కూడా ఎందుకు తేవద్దన్నాడు తెలుసా? ఆ జంతువులతో కూడా వీళ్ళ కొన్ని పాప పనులు అలవాటు అయిపోయాయి వీళ్ళకి. ఆ మాట ఉంది క్లియర్గా బైబిల్లో. జంతువులతో అంటే జంతువులు మనుషులు కలిసి వ్యభిచారాలు చేశారట ఆ రోజుల్లో. అందుకే ఆ జంతువులు కూడా రాకూడదు, పోగు కూడా బయటికి రాకూడదు ఆ ఏరియా. అతడు ఎర్రనివాడు, చక్కటి నేత్రములు గలవాడు, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకొని వాడితడే. బాగా వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. అక్కడ జరుగుతున్న మాట చూడండి. సమూయేలు మొట్టమొదట మనకు కనబడుతున్నది చూడండి. 6వ వచనంలో, వారు వచ్చినప్పుడు అతను ఎలీయాబుని చూసి నిజముగా యెహోవా అభిషేకించినవాడు ఆయన ఎదురు నిలుచున్నాడు అనుకుని, ఎందుకంటే యెహోవా సమూయేలుతో ఇలా సెలవిచ్చును, అతని రూపమును గాని అతని ఎత్తును గాని లక్ష్యపెట్టవద్దని చెప్పాడు. దేవుడు ఏం చూడొద్దన్నాడండి? పై రూపాన్ని చూడొద్దు. సమూయేలు ఏ రూపాన్ని చూస్తున్నాడు? పై రూపాన్ని చూస్తున్నాడు. దేవుడు ఏ రూపాన్ని చూస్తున్నాడు? హృదయాన్ని చూస్తున్నాడు. కానీ విచిత్రంగా అనిపించేది ఏంటో తెలుసా? దావీదు వచ్చినట్టునే నేను కోరుకొని మనుషుడు ఎత్తడే అంటే బాగుండు, ఆ ఒక్క మాట అనలేదు. ఏమంటున్నాడు తెలుసా పరిశుద్ధాత్ముడు? ఆ కుర్రోడు ఎర్రగా ఉన్నాడట. అది ఎందుకు? నా మాటలు అర్థమవుతున్నాయో లేదో. ఇందాక పెద్ద ఆయన ఎవరైతే పెద్ద కుర్రోడు ఉన్నాడో ఆ కుర్రోడు కోసం ఎత్తు కానీ, ఆ కుర్రోడు యొక్క శరీర దారుఢ్యము కానీ ఏది చూడొద్దు, రంగు చూడొద్దు, ఎత్తు చూడొద్దు, అతని యొక్క అందము చూడొద్దు, ఏమి చూడొద్దు అని చెప్పిన దేవుడే దావీదులో ఏం చూస్తున్నాడు? ఎర్రగా ఉన్నాడు అన్నాడు.
ఇంకెలా ఉన్నాడట? చక్కటి నేత్రాలు, కళ్ళు బాగుంటాయి. దావీదు చూసిన వెంటనే ఎలా ఉంటాడు? ఆకర్షణీయంగా, అట్రాక్షన్ బాయ్. అంటే ఇప్పుడే చూడొద్దన్నవాడు పైన ఆ పెద్దోడిని అలా చూడొద్దన్నవాడు దేవుడు ఎంతకు చూస్తున్నాడు? నా మాటలు అర్థమవుతున్నాయా? అంటే ఇవి ఏదో చెబుతున్నాడు మనకి. అతడు ఎర్రగా ఉన్నాడు, కళ్ళు బాగున్నాయి, సుందరముగా ఉన్నాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత దేవుడు అంటున్నాడు, నేను కోరుకున్నాను. అదేంటి? వీళ్ళెవ్వరిని కోరుకోలేదు. ఈ అబ్బాయిని కోరుకున్నాను. ఏం చూసి కోరుకున్నాడు దేవుడు? ఎరుపును చూసా, నేత్రాలు చూసా, రంగును బట్టా, చూడ్డానికి సుందరంగా ఉన్నాడని ఆ ఆకారాన్ని చూసి ఇవేమీ కాదండి. మరి ఏమీ కానప్పుడు ఎందుకు రాశాడు? దావీదులో ఒక హృదయాన్ని చూశాడు, గుర్తుపెట్టుకోండి. మరి ఇవన్నీ ఎందుకు వివరిస్తున్నాడు? ఆ అబ్బాయి చాలా చక్కగా మంచి కలర్ ఉందండి. ఎవరికి? దావీదు గారు. నాకు విచిత్రంగా అనిపిస్తుంది. రోజు పాడుగొర్రెలు వెనకాల తిరుగున్నాడు, ఎర్రగా ఉంటాడండి, కానీ దావీదు ఉంటాడట. ఏం క్రీమ్ వాడేట అనుకోకండి. ఒకప్పుడు ఆడవాళ్ళే వాడేవారు క్రీములు. చెప్పండి. ఇప్పుడు పేడలో చెప్పండి, మగవాళ్ళు కూడా వాడుతున్నారు. విచిత్రంగా ఈ మధ్య ముల్తాన్ మట్టి ఎవరు వేస్తున్నారు తెలుసా? చెప్పండి. మట్టి నువ్వు ఏ మట్టి వేసినావరే అయ్యా, ఎలకతో ఏడాది ఉతికినా చెప్పండి నలుపే కానీ చెప్పండి తెలుపు అవదు. నువ్వు ఎంత రంగు వేసినా పసుపుగా అంతో తేడాగా గుర్తుపెట్టుకో. పసుపు రంగు వచ్చేది. సహజంగా రంగు రావాలి, సహజంగానే ఉండాలి. ఆ సహజత్వం దావీదు గారు ఏం మెయింటైన్ చేయలేదు. ఆయన దేవుడిచ్చిన బ్యూటీ అది. ఎర్రగా ఉన్నాడు. నడుతున్నాను, ఇంత ఎర్రగా ఉన్నాడు ఎందుకు చెప్తున్నాడు? కళ్ళు బాగుండి ఎందుకు చెప్తున్నాడు అంటే ఈ అబ్బాయికి అంత అవుట్ బ్యూటీ ఉన్నా తన మనసు దేని మీద లేదు చెప్పండి? తన బాహ్య సౌందర్యం మీద లేదు. మనకైతే మనం ఎర్రగుంటూ ఊళ్ళో అందరికి పేర్లెట్టు కూడా తిరుగుతాం. మనం మరే కాకి అన్నాడట ఆడిని. ఎందుకు మరి? ఈడు ఎర్రగొన్నాడు కదా. మరి ప్రతి ఒక్కడి దగ్గరికి పోయి రంగులు చూపిస్తారు. ప్రతి ఒక్కరి మనం ఎర్రగుంటే ఎదుటోళ్ళకి ఎంత పేర్లు పెడతామండి. మనకు మంచి కళ్ళుంటే ఎదుటోళ్ళ కళ్ళుకి ఎన్ని పేర్లు పెడతామండి. మనం బాహ్యంగా చూడ్డానికి బాగుంటే ఎదుటోడికి ముక్కొంకర, కాలంకర, అదొంకర, ఇదొంకర ఎన్ని పేర్లు పెడతాం. అంటే మనకి ఏదన్నా అందం ఉందనుకోండి, మనం ఈ రోజు మాదిరి ఫీల్ అవుతాం. దావీదుకి రంగు ఉంది, దావీదుకి మంచి కళ్ళు ఉన్నాయి, దావీదుకి అన్నీ బాగున్నాయి. ఇంత బాగున్న అబ్బాయికి ఆ సౌందర్యం మీద మనసు లేదు. ఆ అబ్బాయికి ఒక హృదయం ఉంది. ఆ హృదయంలో కొన్ని ఆలోచనలు ఉన్నాయి. చాలామంది యవనస్తులకి దేవుడు దొరక్కపోవడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు 70 సార్లు అద్దం ముందు నిలబడతావు, కానీ కనీసం 1 గంట నువ్వు బైబిల్ ముందు నిలబడవు. అందుకే నీకు దేవుడు దొరకడు. గుర్తుపెట్టుకో. మీరు సోకులకి సరదాలకి ఇచ్చే సమయం, మీరు సోకులకి సరదాలకి ఇచ్చే ఆ యొక్క కాలము మనం దేవునికి ఇవ్వం. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని మనం దేవునికి ఇవ్వట్లేదనడానికి కారణం మన యాటిట్యూడ్ తెలిసిపోద్ది. మన బాహ్య వ్యక్తీకరణ పూర్తిగా దేవుడికి చెప్పకుండానే మనం బహిర్గత చేసి చూపిస్తుంటాం. ఇదిగో ప్రభువా, ఇదిగో అన్నట్టు. దావీదుకి అన్నీ బాగున్నాయి. అబ్బాయికి రంగు మీద లేదంటే రంగు మీద లేదు. ఆ అబ్బాయికి కళ్ళు మీద కళ్ళు మీద లేదు. ఆ అబ్బాయికి అసలు సౌందర్యం మీద లేదు. ఆ అబ్బాయికి ఒక హృదయం ఉంది. ఆ హృదయంలో యెహోవాను గూర్చిన తృష్ణ ఉంది. ఇప్పుడు చెప్పండి, దావీదులో దేవుడు ఏం చూస్తున్నాడంటే బైబిల్ రాసిన చూడండి ఒకసారి. 1 సమూయేలు గ్రంథం ఇదే 13వ అధ్యాయం, 1 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 14 వచనం చూడండి ఒకసారి. 1 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 14 వచనం. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకని కనుగొని ఉన్నాడు. ఏంటట? మనసు గలవాని. ఆ మాట వదిలేకండి, చదవండి, మళ్ళీ చదవండి. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకని కనుగొని ఉన్నాడు. మనసు గలవాని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించెను. అధిపతిగా నియమించిన కూడా ఒక మాట ఉంది చూడండి. దేవుడు కోరుకున్న మనుషుడు. ఆ మనుషుడు ఎలా ఉన్నాడట? దేవుని చిత్తానుసారంగా ఉన్నాడట. దేవుడికి నచ్చిన విధంగా ఉన్నాడట. అంటే తన హృదయము దేవుని హృదయంతో కలుస్తుందట. అంటే దేవుడు ఏం చూస్తున్నాడు చెప్పండి? దావీదు హృదయాన్ని చూస్తున్నాడు. దావీదు హృదయంలో ఏముంది? ఆ హృదయంలో దేవుడు తప్ప చెప్పండి రంగు లేదు, కళ్ళు లేదు, సౌందర్యం లేదు, అసలు యవనెచ్చలు ఏమీ లేవు. ఆ హృదయంలో ఏముందంటే దేవుడు తప్ప ఆ హృదయంలో ఇంకెవరు లేరట.
నేను అడుగుతున్నానండి వేదిక మీద నుంచి, మన హృదయాల్లో ఎవరున్నారంటే మనకు తెలుసు. ఎవరున్నారు బడి చెప్పుకొని గొడవలు అయిపోతాయి. మన హృదయాల్లో ఎవరున్నారో తెలుసు మనకి. కొంతమందికి హృదయంలో ఏముందంటే, కొంతమందికి ఫేస్బుక్కే ఉంటుంది, మరికొంతమందికి ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, కొంతమందికి ఉంది రకరకాల విషయాలు, కొంతమందికి యూట్యూబ్, రకరకాలవి. మరి కొంతమంది పిల్లలు ఉంటారు, ఎవరున్నారు నీ మనసులో? బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్. ఈరోజు పిల్లల హృదయాల్లో అడుగుతున్నాను, ఎవరున్నారు మన హృదయాల్లో అంటే ఇవే మన హృదయాల్లో. కొంతమందికి డబ్బు నిండిపోయింది, కొంతమంది హృదయాల్లో వ్యభిచారం నిండిపోయింది, కొంతమంది హృదయాల్లో రకరకాల చీకటి నిండిపోయింది. కానీ ఏమీ లేదు తెలుసా మన హృదయాల్లో? దేవుడు లేడు. దావీదుకి మిగిలిన ప్రజలకి, దావీదుకి సౌలుకి, దావీదుకి సమకాలీన ప్రజలకి ప్రత్యేకత ఏంటంటే, అందరి హృదయాల్లో రకరకాలు ఉన్నాయి, కానీ దావీదు హృదయంలో దేవుడు మాత్రమే. అందుకే దేవుడు నచ్చాడు. ఏం చూసావు ప్రభు అంటే, ఆ జనరేషన్లో దేవుడికి దావీదు హృదయం నచ్చింది. లబ్ డబ్బా అని కొట్టుకుంటుంది. ఆ అబ్బాయి యొక్క హృదయం ఎక్కడికి పొండి దేవుడి కొరకే పాడుతుంటాడు, దేవుడి కొరకే మాట్లాడుతుంటాడు, దేవుళ్ళలోంచే విషయాలు చూస్తాడు. అక్కడ వరకు ఎందుకు, ఏదైనా ఫైట్ జరుగుతున్నా ఆ ఫైట్ సీన్లో కూడా, అది సింహంతో అయినా ఎలుగుబంటితో అయినా, ఆ ఫైట్ చేస్తున్నప్పుడు కూడా దేవుడికి ప్రేయర్ చేస్తాడు. అబ్బాయి హృదయం ఎంత బాగుంటుందంటే, గొర్రెలను కాయడానికి వెళతాడు. మనమైతే ఏం చేస్తాం? గొర్రెలు కాయడానికి వెళ్ళినప్పుడు, ఈరోజు మనం గొర్రెలు కాయడానికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరి దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్ ఉంది. గొర్రెలు కాయడానికి వెళ్ళి రీల్సే చూస్తాం. రీల్స్ 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 రీల్స్, పిచ్చి రీల్స్ ఎక్కువైపోయినాయి. రీల్స్ కోసం చచ్చిపోతున్నారు చాలామంది. కానీ దావీదు గొర్రెలు కాయడానికి వెళ్ళి ఏం చేస్తాడంటే, వెనకాల చక్కటి ఇన్స్ట్రుమెంట్ ఉంది తన దగ్గర. ఆ రోజుల్లో గిటార్ లాంటిది. ఆ గిటార్ తీసుకుంటే దాని పేరు తంతి వాయిద్యం. అది తీసుకొని చక్కగా ప్లే చేస్తూ ఆ గొర్రెల్ని చూసుకుంటాడు, తనను చూసుకుంటాడు, గొర్రెల్ని చూసుకుంటాడు, తనను చూసుకుంటాడు, పైకి చూస్తాడు, ఇలా అంటాడు, ఈ గొర్రెలు నేను మేపుతున్నాను, ఈ గొర్రెను నువ్వు మేపుతున్నావు దేవా అని ఒక పాట పాడాడు. చూసారా ఆయన మైండ్ ఎలా ఉందో? అంటే పరిస్థితులను కూడా ఎలా చూసుకుంటున్నాడంటే, ఏ పరిస్థితులు చూసినా ఆ పరిస్థితుల్లో ఎవరిని ఊహించుకుంటాడు చెప్పండి? దేవుణ్ణి. రోడ్డు మీదకి పోయి ఒక విషయం చూసినా దేవుణ్ణే ఊహించుకుంటాడు. ఏ విషయాన్ని చూసినా దేవుడు దేవుడు తప్ప ఆ అబ్బాయికి ఏ రకం థాట్స్ లేవు. చక్కగా ఉంటాడు, చూడ్డానికి ఉంటాడు. ఆ అబ్బాయి చూసిన వెంటనే ఎవరైనా ఇష్టపడతారు, కానీ అలాంటి ఇష్టాల మీద అంతగా మనసు లేదు. ఎప్పుడు దేవుడు, గొర్రెల్ని నేను మేపుతున్నాను, పచ్చిక బయలు మీద గొర్రెలను నేను మేపుతుంటే ఈ పచ్చిక బయలు మీద యెహోవా నన్ను మేపుతున్నాడు. నేను ఈ గొర్రెలకు కాపరిని, నా కాపరి యెహోవా అన్న.